షర్మిల గారు కడప కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కడప స్టీల్ ప్లాంట్ విషయం అనేది ఒక జోక్గా తయారైంది. ప్రభుత్వం మారడం, ముఖ్యమంత్రి రావడం, టెంకాయలు కొట్టడం, మళ్ళీ దాని సంగతి పక్కన పెట్టేయటం. ఇక ఆవిడ స్వయంగా ఆవిడ అన్నారు సెటైర్, ఆవిడ స్వయాన చెల్లెలైనా కానీ ఇది ఎట్లా తయారైందంటే చెల్లికి చెయ్యాలి మళ్ళీ పెళ్ళి మళ్ళీ అన్నట్టు తయారైంది. మా అన్నయ్య వచ్చి 2 సార్లు టెంకాయ కొట్టాడు, సజ్జన్ జిందాల్కి ఈయనకున్నటువంటి రిలేషన్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత బయటపడింది. కానీ దానికి ఆ స్టీల్ ప్లాంట్ నెలకొల్పుతానన్న సజ్జన్ జిందాల్కి ఈయన వేరే రకంగా పనులు చేసి పెట్టడంలో ఉన్నటువంటి ఇది స్టీల్ ప్లాంట్ నెలకొల్పడంలో లేదు అని చెప్తూనే కూటమి ప్రభుత్వాన్ని కూడా నిలదీసింది ఆవిడ. కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికైనా కానీ దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇట్స్ ద డ్రీమ్ ప్రాజెక్ట్ ఆఫ్ మిస్టర్ వైఎస్ఆర్, ద లేట్ వైఎస్ఆర్ గారు. దానివల్ల కొన్ని వేల మందికి ఉపాధి కల్పించబడుతుంది. అలాగే కొన్ని వేల టన్నుల స్టీల్ ఉత్పత్తి అనేది జరిగే ఒక మంచి ప్రాజెక్ట్ ఇది. దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే విభజన హామీల్లో భాగంగా అది కూడా మనకి ఇచ్చినటువంటి ఒక హామీ. కాబట్టి ఆబ్వియస్గా లాస్ట్ 10 సంవత్సరాలుగా, లాస్ట్ 10 ఇయర్స్గా అక్కడ మోదీ గవర్నమెంట్ కూడా దీన్ని చిన్న చూపే చూసింది. అలాగని చెప్పేసి లోకల్గా ఉన్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఏమన్నా మాట్లాడారంటే 10 సంవత్సరాల్లో అసలు కడప స్టీల్ ప్లాంట్ గురించి ఆయన నోటి వెంట వచ్చిందే లేదని చెప్పేసి ఆవిడ అంటున్నారు. దాంతోపాటుగా ఇలాంటి బాధ్యతాయుతమైన పనులు చేయకపోగా అవినాష్ రెడ్డి గారు చేస్తుంది ఏంటంటే కడప ఎంపీగా ఉండి తన మీద, తన తల్లిగారైనటువంటి వైఎస్ విజయమ్మ గారి మీద, వైఎస్ సునీతమ్మ గారి మీద ఈ రకమైనటువంటి పోస్టులు సోకాల్డ్ ఎవరైతే రవీంద్రారెడ్డి ఉన్నాడో ఆయన క్లియర్గా పోలీసులకి క్లారిటీ ఇచ్చేశారు. పోలీసులకు కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. అవినాష్ రెడ్డి గారి ప్రోద్బలంతోనే, ఇంకా మాట్లాడితే సజ్జల భార్గవ రెడ్డి గారు వీరి ప్రోద్బలంతో ఆ పోస్టులన్నీ కూడా పెట్టడం జరిగింది. అసభ్యకరంగా ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, ఎందుకు విచారించడం లేదు, ఎందుకు మేనమేషాలు లెక్కిస్తున్నారు సూటిగా ప్రశ్నించింది. రెండింటి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఆవిడ చెప్పిన దాంట్లో సమంజసంగానే ఉందా? ఇది టెంకాయ ప్రాజెక్టుగా తయారించే వరకు కడప స్టీల్ ప్లాంట్ అనేది టెంకాయలు కొట్టుకునే ప్రాజెక్ట్ అని చెప్పేసి ఆవిడ చాలా సింబాలిక్గా షీఈ్ నోన్ ఫర్ హర్ ప్రాటెస్ట్. యాక్చువల్గా షీఈ్ ఆల్వేస్ మేక్ హర్ మార్క్. ఆ రకంగా టెంకాయలు తీసుకొచ్చి ప్రదర్శిస్తూ ఆవిడ నిరసన వ్యక్తం చేయడం మనం చూసాం. ఎలా చూడాలి సార్? ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల నాకు తెలిసి ప్రజల తరపున రాయలసీమ ప్రజల యొక్క కీలకమైనటువంటి డిమాండ్, ఈ డిమాండ్ మీద ఆవిడ మాట్లాడటం చాలా సహేతుకమైనటువంటి డిమాండ్. రాయలసీమ ప్రజలకి ఈ కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇది విభజన సమయంలో రాయలసీమ ప్రజల కోసం ఆ రోజున హక్కుగా ఇవ్వబడినటువంటిది. ఈ జరిగేటువంటి నష్టాన్ని పూడ్చడం కోసం రాయలసీమలో ఖచ్చితంగా కడప ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలి. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కు, రాయలసీమ ప్రజల యొక్క హక్కు. విస్మరిస్తున్నారు కాబట్టి ఆవిడ అడిగారు. ఆవిడ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన మొదలైంది. వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి 2007లో జమ్మలమడుగులో బ్రాహ్మణి స్టీల్స్కి మొట్టమొదటిసారి శంకుస్థాపన. ఇది విభజన కన్నా ముందే. దాని తర్వాత విభజన జరిగిన తర్వాత 2018లో తెలుగుదేశము బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కంబాల దిన్నె దగ్గర ఆయన కూడా ఒక శంకుస్థాపన చేశాడు. ప్రభుత్వం పోయేటువంటి సమయం అప్పటికే కేంద్ర ప్రభుత్వంతో గొడవలు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమి ఇచ్చేది లేదు, ఏం లేదు. అది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సినటువంటిదండి. కడప ఉక్కు ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అమలు చేయాల్సినటువంటి వాటిలో ముఖ్యమైనది. రాష్ట్ర ప్రభుత్వాలందరూ కూడా మేం చేస్తామని ప్రజల చెవుల్లో పూలు పెట్టారు. 2018లో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేస్తే 2019లో అధికారంలోకి వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి మరి నేను ఎందుకు చేయకూడదు, మా నాన్న చేశాడు, చంద్రబాబు నాయుడు చేశాడు కదా. 2019 డిసెంబర్ 23న సున్నపురాళ్లపల్లి దగ్గర ఈయన శంకుస్థాపన చేశారు. అది కూడా 1,20,000 మందికి మేము ఉపాధి కల్పిస్తాం అవి అని కూడా చాలా చెప్పారు. పోనీ అదేమన్నా ఆయన వెంటనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రయత్నం చేశాడు. అప్పుడు కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి. పాపం దురదృష్టం ఏంటంటే ఇప్పుడు 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది. ఆయన సొంత పనులు తప్ప రాష్ట్రానికి అవసరమైనటువంటి ఏం అడగలేదు, తెచ్చుకోలేదు. అది వేరే అంశం.
అదే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జమ్మలమడుగులో లిబర్టీ సంస్థ అదేవిధంగా ఎస్ఆర్ స్టీల్స్తో అప్పుడు ప్రభుత్వం ఒప్పందం చేసుకొని మరి రెండోసారి భూమి పూజ ఇక అదే చెల్లికి జరగాలి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా పోనీ అది ఏమైనా చేసి దాన్ని ఏమైనా ముందుకు తీసుకెళ్ళాడంటే అది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం అండి. ఎందుకోసం అనంటే చంద్రబాబు నాయుడు 2018లో శంకుస్థాపన చేసినటువంటి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వము అనుకోకుండా కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి తెలుగుదేశము జనసేన మీద ఆధారపడి కేంద్రంలో నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రి అయ్యారు. కాబట్టి 2014లో 2018లో మన బలం లేకుండా మన అవసరం లేకుండా మరి పోయారో అని ఇద్దరు చెప్పారు కదా. ఇప్పుడు మరి మన అవసరం ఉంది వాళ్ళకి. కనీసము ఇప్పుడు మనకు రాష్ట్రానికి రావాల్సినటువంటి కొన్ని అంశాల మీద చంద్రబాబు నాయుడు కొన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాలను కూడా మనం అప్రిషియేట్ చేయాలి. విశాఖ రైల్వే జోన్ విషయంలో ఎంతో కొంత ముందడుగు పడింది. అదేవిధంగా పోలవరానికి సంబంధించినటువంటి విషయంలో 8,500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ముందస్తుగా మనకి ఎంతో కొంత అడ్వాన్స్గా ఇచ్చేటువంటి పరిస్థితి. ఇంతకుముందు మనం రీఎంబర్స్ చేసేవాళ్ళు మనం చేసిన పనులకు మాత్రం. ఇప్పుడు అడ్వాన్స్గా వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. అమరావతికి సంబంధించిన 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు. ఇలాగా కొన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అదే మన కడప ఉక్కు ఫ్యాక్టరీ దాన్ని మనం సాధించుకోవాలి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంటుంది. బహుశా చంద్రబాబు నాయుడు దీని మీద కూడా ఒక ప్రకటన చేస్తారని అనుకుంటున్నాను నేను. చెయ్యాలి కూడా. ఈ రోజున షర్మిల ఈ అంశాన్ని తీసుకొచ్చారు కదా. షర్మిల ఒక రకంగా చెప్పాలి అని అంటే మొన్న 2024 ఎన్నికల్లో ఆవిడ ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్షురాలు అవటం వల్ల కాంగ్రెస్ పార్టీకి జరిగినటువంటి మేలు ఎంతో చెప్పలేం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి 2019లో 1.25% ఓట్లు వస్తే 2024 వచ్చేసరికల్లా షర్మిల వచ్చిన తర్వాత కూడా 1.75% వచ్చినాయి ఓట్లు. అంటే 0.50% మాత్రమే, అంటే అర పర్సెంట్ వచ్చినాయి. కాంగ్రెస్ వచ్చిన ఉపయోగం అయితే ఏమి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా చావు దెబ్బ కొట్టడంలో మాత్రం షర్మిల బాగా పనిచేశారు. కాబట్టి కూటమికి ఉపయోగపడ్డారు. 164 సీట్లు వచ్చినాయి. ఆవిడ లక్ష్యం కూడా జగన్మోహన్ రెడ్డి అప్పుడు ప్రభుత్వంలో ఉన్నాడు కదా, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించారు. ఆమెకు అన్యాయం చేశాడు, వాళ్ళ అమ్మకు అన్యాయం చేశాడు, అదేవిధంగా సునీత వివేకానంద రెడ్డి హత్య, ఇవన్నీ ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా గత వయసుకు ఓడిపోవడానికి ఉపయోగపడ్డాయి. కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వము తన మిత్రులు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా ఎన్డీఏ కూటమికి మిత్రులు కాదు, కానీ షర్మిల మిత్రులు రాలే. ఎప్పుడు వరకు అని అంటే జగన్మోహన్ రెడ్డితో ఆవిడకి రాజకీయ విభేదాలు ఉన్నంత కాలం షర్మిల ఎన్డీఏ కూటమికి మిత్రులు రాలే. చాలా మేలు చేశారు. కాబట్టి ఆవిడ ప్రతిపాదన మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి రాయలసీమకి ఆవిడ రాయలసీమకి కృష్ణాంజలి గారు అది వెంటనే అది డైజెస్ట్ అయ్యే మాట కాదండి. అంటే మీరు ఫ్లోలో అంటే అన్నారేమో కానీ నిజము 100కి 1000 మీ ఇంటెన్షన్ అర్థమైంది కానీ ఒక కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏకి మిత్రపక్షం అనేది సింక్ అవ్వదేమో అంటున్నాను నేను అనేది. నేను కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏకి మిత్రపక్షం కాదు, కానీ షర్మిల మాత్రము ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏకి మిత్రపక్షము. మీకు ఒక ఉదాహరణ, కాంగ్రెస్ ఆమె పిసిసి అధ్యక్షురాలు. మీరు మాట్లాడుకుంటున్నారు కరెక్ట్. ఇది ఆమె పిసిసి అధ్యక్షురాలు. ఆమె ఒకటి ఆమె షర్మిలారెడ్డి వైఎస్. ఓకే సైదా గారు ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ సురేష్ గారు ఒకటి సైదా గారు మీ కన్సర్న్ అర్థమైంది. మీరు మీ ప్రొటెస్ట్ ని మీ టైంలో తెలియజేయండి, ఏం పర్లేదు. చెప్తారు. ఒక్క పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. శుంకర పద్మశ్రీ ఈవిడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి కీలకమైనటువంటి నేత. ఆవిడ ఇప్పుడే ఇంతకు ముందే పోస్ట్ చేశారు, నాకు కూడా ట్యాగ్ చేశారు. 3 అవర్స్ అయింది. ఆవిడ ట్విట్టర్ డైరెక్ట్ అన్నాడు. ఆవిడ ఒక కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి 72 మందిని ట్యాగ్ చేశారు, నన్ను కూడా ట్యాగ్ చేశారు. ఎందుకు చేశారో తెలియదు మరి మీడియా. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీకి ఆవిడ వల్ల ఏమి లాభం? కాంగ్రెస్ నాయకత్వానికి కానీ లేకపోతే ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా ఆ లాభం లేదు. కేవలం మీడియా డ్రామాలు, స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసు.
ప్రతి ప్రెస్ మీట్ లో లాస్ట్ లైన్ బురద కోసం జల్లే వెయిట్ చేసే కార్యక్రమానికి ఆయన ముందు అనుకూల వస్తున్నట్టుగా మీడియా అర్థమవుతుంది. టార్గెట్ ఇవన్నీ కూడా ఆయన చేసిన వాళ్ళ సబ్జెక్ట్ ఏం అధికారికంగా చెప్పాలి అది చేసేటువంటి చెప్పండి మీరు. విమర్శలండి. ఏమండి మీరు సబ్జెక్ట్ ఏం చెప్పాలి అది చెప్పండి ఆంధ్రులు గారు. మీరు అందుకని కార్యక్రమాలు ఇప్పుడు పెట్టుకున్నప్పుడు ఆవిడ మీరు కాంగ్రెస్ షర్మిల రాయలసీమ ప్రజల తరపున నాకు కడప అనిపిస్తా ఉక్కు ఉంది. ఫ్యాక్టరీ మీద ఎవడండి మాట్లాడటాన్ని ఆహ్వానిస్తున్నాం. దాంట్లో సంబంధం ఎటువంటి సందేహం లేదు. సంబంధం నువ్వు మాట్లాడే విషయం ఏదో మాట్లాడవా కరెక్ట్ గా. ఇది ఇట్ ఇస్ నాట్ సైదా గారు, సైదా గారు ఒకటే సైదా గారు కంపోజ్ యువర్ సెల్ఫ్ లాంగ్వేజ్ కూడా పొలైట్ గా ఉండండి. నో ప్రాబ్లం. కాదు ఇప్పుడు సైదా గారు ఎనీబడి కెన్ అండర్స్టాండ్ యువర్ కన్సర్న్ కాదంటలా, కానీ మీరు సహేతుకంగా రైజ్ చేయండి పాయింట్. నేను ఒకటే పాయింట్ చెప్తున్నాను సైదా గారికి. ఆయనకు ఇప్పుడు ఆయన ఏదో వైసీపీ నుంచి తాకి తీసుకున్నట్టుగా మాట్లాడతాడు. ఒక్క నిమిషం మీరు ఆగండి సార్. ఒక్క నిమిషం ఆగండి. మీ పాయింట్ మీ కన్సర్న్ ని మీ ప్రొటెస్ట్ ని తెలియజేయచ్చు. మీ టైం ఒక్క నిమిషం సైదా గారు ప్లీజ్. ఇక్కడ ఒక పాయింట్ చెప్పి ముగిస్తాను. పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల రాయలసీమ ప్రజల తరపున గొంతెత్తటము, కడప ఉక్కు ఫ్యాక్టరీని కోరటము ప్రజల డిమాండ్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నేనేం చెప్తున్నా అంటే కూటమి కనీసం మీ మిత్రురాలు, రహస్య మిత్రురాలు రాజకీయంగా ఆవిడ డిమాండ్ అన్న అంగీకరించి లేదు, మా రహస్యం లేదు, బహిరంగం లేదు. ఇలాంటి మాట్లాడబాకండి. పద్మశ్రీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పండి మీరు. ఆవిడ చెప్పి ఆవిడ పెట్టే పోస్టే నేను చదివా. అరే ఆమెకి పార్టీలో విభేదాలు ఉన్నాయి. ఏం మాట్లాడితే నువ్వు మాట్లాడతారా? నువ్వు వాస్తవాలు తెలుసుకోలేరా మీరు? మీ పార్టీలో ఉన్న విభేదాలు ఎలా ఉన్నాయని చెప్పాలి కదా. మీ పార్టీలో విభేదాలు ఎలా ఉన్నాయి? షర్మిల మీద ఢిల్లీ కంప్లైంట్ చేశారు. సొంత రాజకీయ ఎజెండా ఉంది, ఆవిడ ఆస్తుల కోసము ఆంధ్రరత్న భవన్ ఉపయోగించుకుంటున్నారు అని ఆవిడ మీద కంప్లైంట్ చేశారు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇలాంటివన్నీ ఖచ్చితంగా డిబేట్. సైదా గారు సందర్భం వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నా. ఒక్క నిమిషం ఆగండి. కాంగ్రెస్ పార్టీ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ ఫ్రీడమ్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. కాంగ్రెస్ పార్టీలో ఎవరి వాయిస్ వాళ్ళు స్వేచ్ఛగా భయం లేకుండా వ్యక్తపరిచే అవకాశం ఉంది కాదంటలా. కానీ when it comes to the discipline of the party, ఇది ఇండిసిప్లిన్ కింద ట్రీట్ చేసి మరి మీరు చర్యలు తీసుకునే ఆలోచనే ఉందా? ఒకవేళ అది కనుక కరెక్ట్ కాకపోతే నేనేమి కృష్ణానీల్ గారు అన్నదాన్ని నేనేం ట్యాగ్ చేయట్లేదు. నేనేమంటున్నా అంటే అటువంటి డిసెంట్ ఉన్నప్పుడు ఆ డిసెంట్ ఏకంగా పార్టీకి ఇరకాటంలో పెట్టే పరిస్థితి ఉన్నప్పుడు పార్టీ యొక్క దాన్ని ఏమంటారు కమిట్మెంట్ని క్వశ్చన్ చేస్తున్నప్పుడు వాట్ అబౌట్ యువర్ డిసిప్లినరీ ప్రొసీజర్స్? ఆవిడ ఇప్పుడే కాదు, ఎలక్షన్స్ టైప్ నుంచి కూడా నేను నేమ్ ట్యాగ్ చేయలేను, కానీ ఎవరైతే చెప్పారు ఈరోజు ఇప్పుడు కృష్ణానీల్ గారు, ఆవిడ మొదటి రోజు నుంచి కూడా షర్మిల గారిని అపోజ్ చేస్తూనే ఉన్నారు. వాట్ యాక్షన్ యూ హ్యావ్ టేకెన్? సురేష్ గారు, ఇప్పుడు శుంకర పద్మశ్రీ షర్మిలారెడ్డి మధ్య ఉన్నటువంటి వివాదం గురించి ఇక్కడ డిస్కషన్ జరగటంలో అది ఒక డిబేట్ పెట్టండి. ఆ రోజు నేను అన్ని క్లియర్ గా చెప్తా. ఇక్కడ సమస్య ఏంటంటే ఎన్డీఏ అనుకూల పక్షంగా షర్మిలమ్మ గారు వ్యవహరిస్తున్నారు, రహస్య స్నేహితురాలు అనేటువంటి ఒక పదం వాడాడు చూడండి. ఇది కరెక్టేనా? సీనియర్ పొలిటికల్ ఆయన మాట్లాడే మాటేనా? నేను అంటాను ఈయన వైసీపీ వాళ్ళ తరఫున ఒకళ్ళు తప్పించుకొని మరి ఈ రోజు డిబేట్ లో మాట్లాడతానని చెప్పి నేను అంటాను. ఆయన ఎక్కడ ఉంటాడు? ఇంకా ఆయన క్రెడిబిలిటీ ఏంటి? సరే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీరు గారు సీనియర్ జర్నలిస్టు మాట్లాడే పదాలు దొరికేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలా. ఒక జాతీయ పార్టీ మీద, ఒక రాష్ట్ర అధ్యక్షురాల మీద ఇలాంటి నిందలు చేస్తానంటే ఏమనాలి మిమ్మల్ని? నేను అంతకంటే నేను పెద్ద నింద చేయగలను నేను మిమ్మల్ని. నాకు ఎందుకంటే సభ్యత అడ్డొచ్చి నేను మాట్లాడకుండా ఉన్నా. దయచేసి ఈ మాట వెనక్కి తీసుకోండి, ఇంకెప్పుడు ఇలాంటి మాట్లాడదు దయచేసి. ఏదైనా అంటారా? ఇప్పుడు కృష్ణానీల్ గారు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాట్లాడినటువంటి నాకు ట్యాగ్ చేసినటువంటి విషయాలను చూసాను. మీకు కావాలనుకుంటే కావాలంటే కాంగ్రెస్ పార్టీలో అనేక మంది
ఎవరెవరు రాహుల్ గాంధీ కంప్లైంట్ చేశారు, ఏ విధంగా భాష వాడారో ఒకసారి చదువుకోండి. ఆ పోస్ట్ లో వాడిన భాష నీచమైన భాష వాడారు. ఉపయోగించలేదు మీరు చెప్తున్నా. ఇదిగో ఈ రోజున కాంగ్రెస్ పార్టీని ఆంధ్రరత్న భవన్ని సైదా గారు కంపోజ్. ఓకే, లెట్ us leave it there. Let us leave it there. సైదా గారు, మీ ప్రొటెస్ట్ ని మీరు తెలియజేశారు, మీరు మీకున్నటువంటి అసంతృప్తిని మీరు చెప్పారు. యు గాట్ ఎవరీ రైట్. దాన్ని అక్కడికి ఉంచుదాము. ఇప్పుడే జాయిన్ అయ్యారు మనతో ముప్పాల నాగేశ్వరరావు గారు. ఓకే, మళ్ళీ వస్తారు. శ్రీధర్ శర్మ గారు, ఇది సరే కాంగ్రెస్ వ్యవహారం ఇంటర్నల్ మ్యాటర్ అన్ని కాసేపు పక్కన పెడదాము. ఈరోజు ఏపీసీసీ అధ్యక్షురాలిగా ఆవిడ మీకు కూడా ఒక అల్టిమేటం ఇచ్చారు. ఇప్పటికైనా కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కూటమి ప్రభుత్వం ఇప్పటికే 10 సంవత్సరాలు టైం వేస్ట్ అయింది. ఇది రాష్ట్ర ప్రజల యొక్క హక్కు కాబట్టి టెంకాయలు కొట్టే కార్యక్రమాన్ని పక్కన పెట్టి చాలాసార్లు కొట్టేశారు కాబట్టి ఇంకొక శంకుస్థాపన చేయకుండా కార్యాచరణలోకి దిగమని చెప్పేసి ఆవిడ డైరెక్ట్గా ఎన్డీఏ గవర్నమెంట్ని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఏంటి ఆ విషయంలో మరి అఫ్కోర్స్ నేను అనేది పర్టికులర్గా దాని గురించి మాట్లాడలేదు, నాకు గుర్తులేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆవిడ ఒక పార్టీ అధ్యక్షురాలుగా చెప్పారా లేదంటే కృష్ణాంజలి గారు అన్నట్టు ఇంకా వేరేదైనా కానీ ప్రజలకు ఉపయోగపడేటటువంటి అంశం కాబట్టి ఆ విషయంలో కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది కడప స్టీల్ ప్లాంట్ విషయం. ఇప్పుడు షర్మిల గారు చెప్పినది 100% కరెక్టే. ఎందుకంటే ఇందాక మన మిత్రులు జర్నలిస్ట్ మిత్రులు సివిల్ జర్నలిస్ట్ మిత్రులు రామాంజనేయులు గారు చెప్పినట్లుగా ఇది మన ఆంధ్రప్రదేశ్ హక్కు అండి, ఏది కడప స్టీల్ ప్లాంట్ అనేది. అయితే రాజశేఖర రెడ్డి గారి టైంలో 10,000 ఎకరాలు 20,000 బడ్జెట్ తో దాన్ని ఫస్ట్ కొబ్బరికాయ కొట్టారు. తర్వాత ఇంకా అట్లా కొబ్బరికాయలు కొడుతూ షర్మిల గారి దాకా కొబ్బరికాయలు వచ్చినాయి. సరే, ఇప్పుడు యాక్చువల్ గా ఈ సిమెంట్ ఫ్యాక్టరీ పూర్తయ్యే లోపు అసలు బిల్డింగ్ అసలు ఒక పిల్లర్ కూడా అవుతుందో లేదో తెలియని లోపు భారతీయ సిమెంట్ అయితే కంప్లీట్ చేసేసారు. రాజశేఖర రెడ్డి గారు చేయని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేయని ఏదైనా కానీ భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ దాని సంబంధించిన బస్తాలు కూడా అమ్మకాలకి బయట పబ్లిక్ లోకి వచ్చేసినాయి. అయితే ఇది సెయిల్ అనే సంస్థ చేపట్టాల్సిన ప్రాజెక్ట్ అండి, మన విభజన హామీల్లో భాగంగా హక్కుల్లో భాగంగా. దానికి సంబంధించి అప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం 20,000 కోట్ల బడ్జెట్. ఆ 20,000 కోట్ల బడ్జెట్ ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల తర్వాత నాకు తెలిసి మోస్ట్లీ మాది 30,000 40,000 కోట్ల దాకా అవ్వచ్చు. దీన్ని అక్కడ ప్రాతినిధ్యం వహించిన పార్లమెంటు సభ్యుడు కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే పార్లమెంట్ లో కూడా దాని అంశాన్ని లేవనెత్తాల్సిన అవసరం అవినాష్ రెడ్డి గారి పైన ఉంది. దాని మీదే షర్మిల గారు ఈ రోజు మాట్లాడటం జరిగింది. అవినాష్ రెడ్డి గారు మరి ఆయన ఇప్పుడు ఒక 10 మరి ఎంపీగా ఆయన 2 సార్లుగా మరి ఆయన ఇదయ్యి మరి ఇంతవరకు ఆయన నోరు తెరిచిన పాపాన పోలేదంటే దాన్ని చాలా దారుణమైన అంశం. ఎందుకంటే ఆయన ఎన్నికలప్పుడల్లా ఎన్నికల వాగ్దానాల్లో చెప్తూ ఉంటాడు అక్కడ ప్రజలకి. మొన్న ఎన్నికల్లో కూడా షర్మిల గారు ఆయనకి బాగా పోటాపోటీ నడిచినప్పుడు కూడా ఎన్నికల ప్రచారంలో ఆ అంశం కూడా మరి ఆ రోజున ప్రస్తావనకు రావడం జరిగింది ప్రచారంలో భాగంగా. మరి ఇట్లా చూస్తే మరి కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాల్సిన బాధ్యత ఉంది. ఎన్డీఏ కూటమి భాగస్వామ్యం ఉంది కాబట్టి కొన్ని మనకి సంబంధించిన రాష్ట్రానికి రావాల్సిన హక్కుల్లో ఇది కూడా ఒకటి చంద్రబాబు గారు ఆల్రెడీ పెట్టడం జరిగింది. మరి దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ అనుమతులు విధులు ప్రారంభమైతే నిధులు రాగానే విధులు ప్రారంభమవుతాయి. దీన్ని మోస్ట్లీ నేను అనుకోవటం ఈ 5 సంవత్సరాలలోనే పనులు ప్రారంభం జరుగుతాయని చెప్పి ఆశావాహం అయితే నేను వ్యక్తం చేస్తున్నాను. ఓకే, రైట్. సైదా గారు, మొదటగా దీనికే కన్ఫైన్ అవుదాము. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో ఈరోజు ఆవిడ ప్రొటెస్ట్ వినూత్నంగా చాలా మెసేజ్ ఓరియంటెడ్గా అది సూటిగా తగిలేటట్టుగా ఆవిడ సామాన్యుడికి కూడా అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎస్, వీ వెల్కమ్ ఇట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ. అందులోనూ నిజంగా చెప్పాలంటే
నాకు 11 మంది ఉన్నారు, అయినా కూడా ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను సభలోకి వస్తానని చెప్పేసి మాట్లాడే అటువంటి, అంటే బాధ్యత ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు తీసుకుంటే ఇంకా బాగుండేది. ఎవరైనా తీసుకోవచ్చు, రిప్రజెంటేషను సభల్లోనే ఉండాల్సిన అవసరం లేదు. చిత్తశుద్ధి ఉంటే, నిబద్ధత ఉంటే, ప్రజలకు సేవ చేయాలన్న ఇది ఉంటే అనేది. సరే, పొలిటికల్ యాంగిల్స్ ఎట్లా ఉంటాయి అనేది అది పొలిటికల్ విశ్లేషణ తర్వాత మాట్లాడుకుందాం. ఎండ్ ఆఫ్ ది డే పని జరుగుతుందా లేదా, ప్రజల వైపు వాయిస్ వినపడుతుందా లేదా, ఎవరు వినిపిస్తున్నారు అనేది పక్కన పెడితే, ఆవిడ మొదటి రోజు నుంచి కూడా అటు మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం విషయం అవ్వచ్చు, లేదంటే కనుక ఈరోజు స్టీల్ విషయం అవ్వచ్చు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో అవ్వచ్చు, ఈరోజు చివరిలో ఒక అల్టిమేటం కూడా ఇవ్వడం జరిగిందండి. ఎప్పటికైనా దీన్ని సీరియస్గా తీసుకోకపోతే నిరాహార దీక్ష కూర్చుంటానని చెప్పేసి. సో ఇట్స్ ఎ సీరియస్ వార్నింగ్ టు ద అలయన్స్ గవర్నమెంట్. సో దీన్ని ఇంకా ముందు ఇది ఏదో ఒకరోజు చేసి వదిలేసేటటువంటి వ్యవహారం కాకుండా ఇది రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి దీన్ని పార్టీగా ఎలా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కనబడుతుంది. సురేష్ గారు, ఈరోజు మా షర్మిలమ్మ గారు కడప జిల్లా పర్యటనలో భాగంగా నిన్న ఈరోజు 2 రోజుల పాటు కడప జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు కడప జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ చేశారు. చేసిన సందర్భంలో కలెక్టరేట్ ప్రాంగణంలోనే ఈ యొక్క కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో జాప్యతకు సంబంధించి నిరసన తెలియజేస్తూ ఆమె టెంకాయ పెట్టినటువంటి ఘటన, ఆ సందర్భంగా మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం చాలా స్పష్టంగా. ఎందుకంటే ఆ రోజు 2007, 2008 ఆ సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 10,000 ఎకరాల్లో 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితోటి దాదాపు 25,000 మంది ప్రత్యక్షంగా, 1,00,000 మందికి పరోక్షంగా ఉద్యోగాలు కల్పించేటువంటి 20,000 టన్నుల ఉత్పత్తి చేసేటువంటి ఈ యొక్క పరిశ్రమకు సంబంధించి శంకుస్థాపన చేశారు. ఆ రోజు ఆయన చనిపోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ కుంటుబడింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అధికారంలోకి వచ్చి ఉన్నట్లయితే 2014లో ఈ ప్రాజెక్టు మేము పూర్తి చేసేవాళ్ళం. దురదృష్టవశాత్తు మరి కేంద్రంలో మేము అధికారంలో రాలేకపోయాం, రాష్ట్రంలో అధికారంలో రాలేకపోయాం. తర్వాత చంద్రబాబు గారు మరి 2014లో రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చి ఆయన మరి 2019లో శంకుస్థాపన చేశారు. దాదాపు 4,000 ఎకరాలలో మరి 3,500 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేసేటువంటి ప్రాజెక్ట్ని మేము నిర్మాణం చేస్తామని చెప్పి ఆయన మాట్లాడాడు. ఆయన కూడా టెంకాయ కొట్టాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి మళ్ళా 2023లో టెంకాయ కొట్టాడు, 2019లో టెంకాయ కొట్టాడు అని చెప్పి ఆమె భాషలో మాట్లాడింది. దానికి సంబంధించి కూడా చాలా క్లియర్గా, ఎందుకంటే షర్మిలమ్మ గారు చెప్పింది క్లియర్గా, ఈ ప్రాజెక్ట్ని మీరు పూర్తి చేయని పక్షంలో, ఎందుకంటే సజ్జన్ జిందాల్ కాదంబరి కేసును కూడా ఈ సందర్భంగా ప్రస్తావించింది. జగన్మోహన్ రెడ్డికి వాళ్ళిద్దరికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని, రహస్య స్నేహాన్ని కూడా ఆమె క్లియర్గా బయటపెట్టి చెప్పినటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా సురేష్ గారు. ఎందుకంటే ఈ యొక్క ప్రాజెక్ట్ని నిజంగా ఆ రోజు రాష్ట్ర విభజన హక్కుల చట్టంలో ఇది ఒక అంశం, కడప స్టీల్ కూడా పూర్తి చేయాలని చెప్పి పెట్టింది. అయితే ఎన్డీఏ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాలు కూడా ఈ యొక్క బీజేపీతో అంటగాగినటువంటి 3 పార్టీలు, బీజేపీ అంటే బాబు, జగన్, పవన్, క్లియర్గా ఇప్పుడు కూడా మనకు అర్థమవుతాం దుర్మార్గంగా ఆ మోడీ సంకనాగుతూ ఈ 3 పార్టీలు ఆ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ని మరి మట్టిలో కలిపినటువంటి పరిస్థితుల్లో ఈరోజు వేరే వాళ్ళు శంకర పద్మశ్రీ అంటే మీరు పొడుచుకొచ్చిందే, మీరు అట్లా మాట్లాడచ్చా? మరి వాస్తవాలు మాట్లాడతాను నేను. సైదా గారు మీ గురించి నాకు బాగా తెలుసు. మీరు డిబేట్ ప్రొసీజర్స్ బాగా ఫాలో అవుతారు. కానీ ఈరోజు కొద్దిగా కృష్ణాంజనేయులు గారు ఇచ్చినటువంటి ఇగ్నిషన్తో మీరు కొద్దిగా, నేనేమంటానంటే లాంగ్వేజ్ వచ్చేసరికి ఇప్పుడు రైట్, ఇప్పుడు
ఇప్పుడు ఇప్పుడు స్పీకర్ గారు కొత్తగా ఉన్నాడు. ఒకటి సార్, ఒకటి నేనేం మీరేదో స్టార్ట్ చేశారంట. షర్మిల గారు అన్న మాటే బీజేపీ అంటే బాబు జగన్ అని చెప్పేసి పవన్ అని చెప్పి కాదంటలేదు. అది ఒక పొలిటికల్ ఇది, దాన్ని పట్టుకొని మీరు వ్యక్తిగతంగా దాన్ని లాంగ్వేజ్ కొద్దిగా సురేష్ గారు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు మూడు కూడా బాబు, జగన్, పవన్ మోడీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర హక్కుల్ని పనంగా పెట్టారు. అందువలనే ఈ రాష్ట్ర అభివృద్ధి కుంటుబడింది. అమరావతి రాజధానికి దిక్కు లేదు, పోలవరం ప్రాజెక్టుకి అతిగతి లేదు, డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతోటి ఈ రాష్ట్రాన్ని మోసం చేస్తా ఉన్నాడు మోడీ. నేను ఆ విషయం చెప్పదలుచుకున్నా. అయితే మీరు ఒకసారి గమనించాలి, మన అన్న కృష్ణాంజనేయులు గారు షర్మిలమ్మ గారి గురించి మాట్లాడుతూ, ఆమె వచ్చినా కానీ పార్టీ డెవలప్ కాలేదు, ఆమె ఏదో రహస్య స్నేహితురాలు ఎన్డీఏ కూటమి అని చెప్పి ఆయన మాట్లాడాడు. ఇది సమంజసం కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు చూశారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల పాలనలో ఈ యొక్క సూపర్ 6 అమలు చేయలేదని చెప్పి మొట్టమొదటిసారిగా కలెక్టర్ల ముందు తాళీ బజావ్ పేరుతోటి ఎన్డీఏ కూటమికి అగెనిస్ట్ గా ఉద్యమం చేసింది కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ. మీరు చెప్పినట్టుగా వైసీపీ నాయకుడు ఏడ నిద్రపోతున్నాడు, ఏడ ప్యాలెస్ లో పండుకున్నాడు, ప్రతిపక్ష పాత్ర కావాలని చెప్పి ఈరోజు ఊగిసలాడుతున్నాడే. నాకు ప్రతిపక్ష పాత్ర ఇస్తే నేను పోయి అసెంబ్లీలో మాట్లాడతానని చెప్పి మాట్లాడుతున్నాడే. ఆ నాయకుడు ఏమయ్యాడు? నిన్నగాక మనం చూసినట్లయితే ట్రూ అప్ ఛార్జీలు రాష్ట్ర ప్రజల మీద 18,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల మీద మీరు పెంచితే మొట్టమొదటిసారిగా షర్మిలమ్మ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గలం ఇప్పింది. అన్ని జిల్లా కేంద్రాల్లో మరి ఎలక్ట్రిసిటీ ఎస్సీ ఆఫీసుల ముందు లాంతర్లతోటి మేము నిరసన తెలియజేశాం. ఎక్కడ పోయాడు ఈ ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి? మేము రహస్య స్నేహితులమా, జగన్మోహన్ రెడ్డి రహస్య స్నేహితుడా? దీన్ని చెప్పండి ముందు మీరు సమాధానం. ఎందుకంటే మీరు పెద్దలు, గౌరవనీయులు, ఒక జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మీరంటే మాకు గౌరవం ఉంది. వాడకుండా ఉంటే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నా. సురేష్ గారు, ఈ రోజు మనం చూసినట్లయితే ఈ రోజు ఈ యొక్క సోషల్ మీడియా మూక ఈ 5 సంవత్సరాల కాలంలో నేను దానికి మళ్ళీ వస్తాను. కృష్ణాంజనేయులు గారు ఆయన ఏ రకంగా మాట్లాడినా సైదా గారు చివరిలో ఒక మాట అన్నారు, ఎవరు ఇక్కడ రహస్య స్నేహితులు. మరి ఆ రహస్య స్నేహం ఏమన్నా అంటే ఇంపాసిబుల్ అనుకోండి. షర్మిల గారు ఈరోజు అనేది ఏంటంటే, వర్రా రవీంద్రారెడ్డి కేసు విషయంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించింది అవినాష్ రెడ్డి అని చెప్పేసి పోలీసులకు ఒక నిర్ధారణ అయిన తర్వాత కూడా ఫార్మల్గా ఎందుకని కనీసంగా అదుపులోకి తీసుకొని విచారణ చేయటం లేదు, అరెస్టులు ఎందుకు జరగటం లేదు, కింగ్ పిన్స్ని ఎందుకు వదిలేస్తున్నారు? వీళ్ళంతా కూడా చిన్న చిన్న చేపలు. వాళ్ళు చెప్పినటువంటి ఆదేశాల మేరకే వీరు ఆఖరికి ఏం మెసేజ్ పెట్టాలో కూడా పైనుంచి వచ్చిందని వీళ్ళు తూచా తప్పకుండా కట్ కాపీ పేస్ట్ చేసి పోస్ట్ చేశారు. వీళ్ళు అంతవరకు అటువంటి కింగ్ పిన్స్ సోకాళ్ళు అవినాష్ రెడ్డి అవ్వచ్చు, లేదంటే సజ్జల భార్గవ రెడ్డి అవ్వచ్చు, వీళ్ళందరినీ ఎందుకని ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అదుపులోకి తీసుకొని ప్రశ్నించడం లేదు, అరెస్టులు చేయడం లేదు అని ఆవిడ సూటిగా ప్రశ్నిస్తున్నారు. మరి ఏమన్నా సైదా గారు అన్నట్టు ఏమన్నా అక్కడ ఏమన్నా రహస్యంగా ఉన్న అటువంటి అండర్స్టాండింగ్ ఏముందో తెలియదు. మరి సురేష్ గారు, ఇందాక సైదా గారు ఒక మంచి మాట చెప్పారు. ఆయన మాట చాలా వాల్యుబుల్. ఎందుకోసమనంటే, ఇప్పుడు 3 సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ. నరేంద్ర మోడీయే ప్రధానమంత్రి 3 సార్లు కూడా. రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంటే 2 సార్లు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశము, బీజేపీకి సంబంధించినట్టు ఇప్పుడు జనసేన కూడా కలిసింది. 2014లో కూడా జనసేన సపోర్ట్ ఉంది. వీళ్ళది బాధ్యత అండి. రాష్ట్రానికి జరిగినటువంటి నష్టానికి మొదటి బాధ్యత వీళ్ళది. అయితే వీళ్ళు సరి చేసుకునేటువంటి అవకాశం రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఇచ్చారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమికి ఇప్పుడు మళ్ళీ అవకాశం ఇచ్చారు. అది కూడా లేడీ కాళ్ళు లేక కాదు, కాలం వచ్చి చిక్కింది అన్నట్లుగా నరేంద్ర మోడీ ఈ రోజున 2 ఊతకర్రలతో ఈ రోజున ప్రధానమంత్రి సీట్లో కూర్చున్నారు. ఒక ఊతకర్ర ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి తెలుగుదేశము, ఇంకొక ఊతకర్ర బీహార్కు సంబంధించినటువంటి జేడీయూ. ఈ 2 ఊతకర్రల మీద ఆధారపడ్డప్పుడన్నా మనం గట్టిగా ఇప్పుడు అడగాల్సినటువంటి అవసరం ఉంది. కడప ఉక్కు ఫ్యాక్టరీ కాదు, రాష్ట్రానికి మన హక్కుగా రావాల్సిన అన్ని కూడా సాధించుకోవాలి.
ఈ విషయంలో షర్మిల చేసినటువంటి డిమాండ్ సహేతుకమైందని నేను మొదటి నుంచి కూడా చెప్పాను ఈ డిబేట్లో. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నాకు తెలిసి అయితే షర్మిల ఏపీ పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత మొట్టమొదటి ప్రజల తరపున చేసినటువంటి పెద్ద డిమాండ్, ఆవిడ కార్యాచరణ కూడా ప్రకటించారు. నేను నిరాహార దీక్ష కూడా చేస్తానండి. ఆవిడ పట్టుదల ఉన్నటువంటి వాళ్ళే ఖచ్చితంగా నిరాహార దీక్ష వరకు వెళ్లకుండా, మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వము ఆవిడ డిమాండ్ నెరవేర్చాలని, ఆవిడ కోసం కాదు, రాయలసీమ ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రెస్పాండ్ అవుతుందని మన శ్రీధర్ శర్మ గారు కూడా చెప్పుకున్నారు అధికారికంగా. వాళ్లే కదా, తెలుగుదేశమే కదా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తుంది, ఆయన అధికారికంగా చెప్పారు కాబట్టి బహుశా వాళ్ళ ప్రభుత్వం నుంచి కూడా, చంద్రబాబు నాయుడు నుంచి కూడా అలాంటి ప్రకటన వస్తుందని నేను ఎదురు చూస్తున్నాను. అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున సోషల్ మీడియా వల్ల బాగా ఇబ్బందికి గురైనటువంటి వాళ్ళల్లో మొట్టమొదటి బాధితురాలు ఎవరన్నా ఉన్నారంటే షర్మిల. పాపం ఆ షర్మిల వైపు నుంచి వాళ్ళ అన్న సంబంధించిన పార్టీ వాళ్ళు ఆవిడ పుట్టుక, వాళ్ళ తల్లికి సంబంధించినటువంటి శీలాన్ని శంకిస్తూ కూడా వాళ్ళు పెట్టినటువంటి పోస్టులు ఇవన్నీ తెలుసు. ఇవన్నీ పాపం అనేక సందర్భాలు ఆవిడ బాధ కూడా వ్యక్తం చేసింది. ఇంకా జీర్ణించుకోలేనటువంటి అంశం ఏంటంటే, మరి ఇప్పుడు ఆవిడకి సపోర్ట్ చేస్తున్నటువంటి తెలుగుదేశం వాళ్ళు కూడా ఆవిడ మీద ఒక హీరోతో ఆవిడని అంటగలుతూ, ఆవిడ మీద పెట్టినటువంటి పోస్టింగ్ల మీద ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు 2019 ఎన్నికలకు ముందు హైదరాబాద్ లో కంప్లైంట్ చేయటం జరిగింది తెలుగుదేశం వాళ్ళ మీద ఆ రోజున. అంటే ఆవిడ రెండు వైపులా దెబ్బతిన్నది. అప్పుడు తెలుగుదేశం వాళ్ళతో అనేకమైన రంకులు కట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ అన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో వాళ్ళు కూడా తన తల్లిని తనని అవమానించేటువంటి విధంగా వ్యవహరించారు. మరి న్యాయం జరగాలి అని అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మహిళలకు న్యాయం చేసేటువంటి ప్రభుత్వము షర్మిలకి ఈ విషయంలో బాధితురాలు కదా, మరి ఆవిడ డిమాండ్ కూడా న్యాయమైందే. ఇప్పుడు అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసులో అతను నేరారోపణలు ఎదుర్కొంది. షర్మిల విషయంలో ఆవిడ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో ప్రజల తరపున మాట్లాడట్లేదు. ఇలాంటి వాళ్ళని మరి ఇప్పుడు చర్యలు తీసుకోవడానికి రాజకీయ ప్రత్యర్థే. ఎవరికి? తెలుగుదేశానికి, జనసేనకి, బీజేపీకి, ముగ్గురికి రాజకీయ ప్రత్యర్థే. కానీ ముగ్గురికి అని మాత్రం నేను చెప్పలేను, ఇద్దరికి మాత్రం సీరియస్ గా రాజకీయ ప్రత్యర్థి. తెలుగుదేశానికి, జనసేనకి మాత్రం. బీజేపీకి రాజకీయ ప్రత్యర్థో కాదో చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ రహస్య బంధాలు ఎక్కడైనా ఉంటాయండి. 5 ఏళ్ల పాటు ఆ రహస్య బంధం ఎట్ట కొనసాగింది, సిబిఐ వాళ్ళు ఎలా సహకరించారు, ఇవన్నీ చూసాం. కాబట్టి ఏమనలేదు. అందుకని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము కనీసము ఇప్పుడు ఒక మహిళగా ఆవిడ పడ్డటువంటి ఇబ్బంది మీద ఆవిడ న్యాయమైనటువంటి డిమాండ్ తీసుకొచ్చారు కాబట్టి కూటమి ప్రభుత్వం, మొన్న పవన్ కళ్యాణ్ ఎంత బాధ వ్యక్తం చేశాడు పిఠాపురం సభలో, మరి ఇప్పుడు అరెస్టులు కూడా జరుగుతున్నాయి కాదనటంలో. మరి ఈ అరెస్టులు అనేవి ఆవిడ బాధితురాలుగా ఉన్నటువంటి కేసులో అవినాష్ రెడ్డి పిఏ కానివ్వండి, వర్రా రవీందర్ రెడ్డి కానివ్వండి. వర్రా రవీందర్ రెడ్డి ఎవరు అని అంటే భారతీయకి సంబంధించినటువంటి వ్యక్తిగత కార్యదర్శి, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు అని ఆయన అకౌంట్ నుంచి వచ్చినటువంటి అంశాలు కదా ఇవన్నీ. మరి అలాంటి ఒక చెల్లెలంటే, ఒక తల్లినంటే మరి జగన్మోహన్ రెడ్డి ఎలా ఊరుకున్నారో తెలియదు. అవినాష్ రెడ్డి సహేతుకమైన డిమాండ్ ఇది వీళ్ళ బుర్రల్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి వ్యవహారం కాదు. పెద్దవాళ్ళు చెప్పితేనే ఇవన్నీ కూడా జరిగినాయని క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడు కూడా మరి వాళ్ళని, సరే మీరు అన్నట్లు నిజంగానే కళ్ళెదిటే కనపడింది, సిబిఐ అడుగు పెట్టలేకపోయింది, అరెస్ట్ చూపలేకపోయింది, అరెస్ట్ కాకుండానే అరెస్ట్ అయిపోయి బెయిల్ తెచ్చేసుకున్నట్టు. ఈవెన్ పబ్లిక్ డొమైన్లో కూడా ఎవరికి తెలియదు. ఆయన అరెస్ట్ కూడా చూపించేశారు, అరెస్ట్ అవ్వకుండానే బెయిల్ కూడా వెంటనే తెచ్చేసుకున్నారు. కాబట్టి ఆ రకమైన ఇన్ఫ్లుయెన్స్ మొన్నటి వరకు ఉందంటే అర్థం ఉంది. ఇప్పటికీ కూడా ఆ రకమైన ఇన్ఫ్లుయెన్స్ ఆయన కొనసాగించుకుంటున్నాడా అంటే ఇది మాత్రం ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి విషయమే. కూటమి యొక్క సమర్థతకి, కూటమి తెలుగుదేశం జనసేన యొక్క సమర్థతకి ఇది ప్రశ్నగా మిగిలిపోతుంది. శ్రీధర్ ఆవిడ చాలా క్లియర్గా చెప్తున్నారు. ఆవిడే కాదు, కామన్ సెన్స్ ఉన్నవాడికి ప్రతి ఒక్కడికి. అయితే ఈరోజు కొసమెరుపు ఏంటంటే, కాసేపటి క్రితమే అంటే కొన్ని గంటల క్రితమే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి అనేక అంశాలు ప్రస్తావిస్తూ వర్రా రవీంద్రారెడ్డి పోస్ట్ చేసినటువంటి పోస్టులన్నీ కూడా తెలుగుదేశం ఫేక్ అకౌంట్స్ అతని పేరు మీద క్రియేట్ చేసి ఆ పోస్టులన్నీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు పెట్టినవే అని చెప్పేసి ఆయన ఎదురుదాడి చేస్తున్నారు. ఇప్పుడు
పోస్టులు ఎప్పుడో ఎలక్షన్స్ టైంలో పెట్టినవి, ఏప్రిల్ మేలో పెట్టినవి. దానికి సంబంధించి అప్పట్లోనే వైఎస్ సునీతమ్మ గారు, షర్మిల గారు పులివెందులను సంథింగ్ కడపలోనే ఎక్కడో పోలీస్ కేసు కూడా ఫైల్ చేశారు. సరే, మనకు గత ప్రభుత్వ హయాంలో పోలీస్ కేసులు ఏ విధంగా బుట్ట దాఖలైనయో, ఏ రకంగా పోలీసులు వ్యవహరించారో చూసాం. సరే, ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూడా మాలాంటి వాళ్ళకే న్యాయం జరగకపోతే అని ఆవిడ క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే ఆ పోస్టులన్నీ ఆయన పెట్టలేదంట. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చేశారు. ఏంటి, ఆ ఏప్రిల్ మేలో వాళ్ళ పేరు మీద మీరే తెలుగుదేశం వాళ్ళే వాళ్ళ పేర్ల మీద ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ క్రియేట్ చేసి షర్మిలమ్మ గారి మీద, వైఎస్ విజయమ్మ గారి మీద, వైఎస్ సునీత గారి మీద పోస్టులు పెట్టారట. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారిది ఎంట్రిక కొండకేసే సామెతలాగా ముందు అసలు కొండకేద్దాం, ఎంట్రిక వస్తే ఎంట్రిక దిగిద్ది, లేకపోతే కొండ మన మీద పడిద్ది. ఇప్పుడు ఆల్రెడీ పడే 11కి వచ్చాడు ఆయన. ఈయన ఒక సోషల్ మీడియాని సజ్జల రామకృష్ణారెడ్డి గారి కొడుకు భార్గవ రెడ్డి గారి ఆధ్వర్యంలో సోషల్ మీడియాని, మెయిన్ మీడియాని ఎలా మేనేజ్ చేశాడనేది కూడా మనం ఈ సోషల్ మీడియా వాటిల్లో మనం చూడటం జరిగింది. భార్గవ రెడ్డి గారు, TV9 రజనీకాంత్ గారు, లేకపోతే ఇంకా రకరకాల కొంతమంది పర్సన్స్ కూర్చొని, అంటే ఈ రోజున షర్మిల గారు లేవనెత్తిన అంశాన్ని షర్మిల గారి అంశం ఒకటనే కాదు, ఇట్లాంటి అంశాలు చాలా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో చాలా మంది మహిళలు బాధితులయ్యారు. హోమ్ మినిస్టర్ కూడా బాధితురాలే గత ప్రభుత్వంలో. హోమ్ మినిస్టర్, ఈ రోజున్న మనకి హోమ్ మినిస్టర్ కూడా. ఇట్లా చూసుకుంటే ముఖ్యమంత్రి భార్య, వాళ్ళ కుటుంబ సభ్యులు, అట్లనే ఉప ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యులు, వీళ్ళందరూ మహిళలందరూ బాధితులే గత ప్రభుత్వంలో. అవన్నీ కూడా తెలుగుదేశమే క్రియేట్ చేసింది, హ్యాండిల్ చేసిందా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు చెప్పాలా. మీ ప్రభుత్వంలో జరిగిన వ్యక్తిత్వ హననాలు అవి కూడా తెలుగుదేశం ప్రభుత్వమే, తెలుగుదేశం పార్టీయే హ్యాండిల్ చేసి సోషల్ మీడియాలో అకౌంట్లు క్రియేట్ చేసి చెప్పిందా జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పగలుగుతారా మీ 5 ఏళ్ల ప్రభుత్వంలో ఏం జరిగిందో? ఎందుకండి ఈ దిక్కుమాలిన మాటలన్నీ మాట్లాడతారు? అసలు తప్పు చేస్తే తప్పు, సొంత పార్టీ వాడు తప్పు చేసినా తప్పుగా ఖండించండి, ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. ఇప్పటికీ మీకు ఇంకా సిగ్గు రాలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత దారుణమైన అంశం. కనీసం తల్లి శీలాన్ని కూడా, కన్న తల్లి శీలాన్ని కూడా ఆ వర్ర రవీంద్రారెడ్డి అనేవాడు పోస్టులు పెడితే కనీసం ఖండించిన దాఖలాలు ఉన్నాయండి జగన్మోహన్ రెడ్డి? ఆయన మరి ప్రతిపక్ష నాయకుడుగా కనీసం నీ కొంత సరే, నీ చెల్లి అంటే ఆస్తి తగాదాలు ఉన్నాయి, నీ తల్లిని శీలాన్ని కూడా శంకించాడు కదా. మరి రాజశేఖర రెడ్డి పుట్టింది కాదని చెప్పి షర్మిల, మరి అంటే ఏంటి? ఎంత దారుణమైన పదం అది. ఆ పదాన్ని కూడా మీరు కనీసం ఖండించలేదు. నీ తల్లిని విషయంలోనే నువ్వు ఖండించలేదంటే ఇంకా ఎవరు క్షమిస్తారు ఈ భూమి మీద? నువ్వు నమ్మే యేసు ప్రభు తప్పితే ఇంక నిన్నెవరు క్షమించలేము. ఎంత దారుణమైన అంశం. ఇప్పటికీ కాదు, యేసు ప్రభు అయినా కాదు, తప్పులు చేస్తే క్షమిస్తాడు. ఎవ్వరు, ఏ దేవుడు, ఏ మతంలోనూ ఎవ్వరు క్షమించరు, క్షమించే అవకాశమే లేదు. అసలు భయం భక్తి ఉంటే ఈ రకమైనటువంటి పనులు చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం భక్తి అనే ఆ రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా కానీ. రైట్ సార్, మనకు ఎక్కువ సమయం లేదు. మీరు కొన్ని కీలకమైన పాయింట్స్ రైజ్ చేశారు. సైదా గారు కంక్లూడ్ చేసేయండి. ఇక్కడ శ్రీధర్ శర్మ గారు చెప్పినట్టు కనీసం ఖండించలేకపోయామంటే, ఖండించలేదు కాబట్టి ఈరోజు వచ్చి ఆయన ఏమంటున్నారంటే, ఎందుకు ఖండించలేదంటే అది మా వాళ్ళు పెట్టింది కాదు కాబట్టి. అసలు ఎవరు పెట్టినా కానీ ఇంకా మీ మీద ఎక్కువ ఉంటుంది. మీ ప్రభుత్వ హయాంలో కదా, ఒకవేళ నిజంగా టీడీపీ వాళ్ళు ఈ రాంగ్ హ్యాండిల్స్, ఫేక్ హ్యాండిల్స్ వైసీపీ వాళ్ళ తరపున టీడీపీ వాళ్ళే క్రియేట్ చేసి ఈ రకమైనటువంటి మహిళల్ని దూషిస్తూ పెడుతున్నప్పుడు మీరే కదా గవర్నమెంట్లో ఉన్నది, మీకు ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది కదా. దట్టు అపోజిషన్ పార్టీ కదా, మీరు లోపలేసేసి కుమ్మేయచ్చు కదా అప్పుడే. మరి దానికి సమాధానం లేదు. మరి ఈరోజు తీరిగ్గా వచ్చి ఆయన ఆ మాట ఎలా చెప్తున్నారో దానికి ఆయన ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటారో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఒక్కసారి షాక్ అనమాట. ఏంటి, 5-6 నెలల క్రితం పెట్టిన పోస్టింగుల గురించి అప్పుడు పోలీస్ స్టేషన్లో పెడితే గత ప్రభుత్వ హయాంలో పట్టించుకోలేదని చెప్పేసి ఇప్పుడు వరుసగా వాటన్నింటి తిరగతోడి వాళ్ళని అరెస్టులు చేస్తుంటే, ఈరోజు ఈయన తీరిగ్గా వచ్చి అవన్నీ మేం పెట్టినవి కాదు, అతని పేరు మీద
విపక్షాలు క్రియేట్ చేసి పెట్టినాయి అని చెప్పేసి అంటే ఇక అంతకన్నా పెద్ద షాకింగ్ ఏమో ఉండదు. మరి దాన్ని ఎలాగో డిఫెండ్ చేసుకుంటారు సురేష్ గారు? ఎందుకంటే మనం ఎవరు క్వశ్చన్ చేయాలి? ఈ 5 టీడీపీనా? అంటే టీడీపీ మరి రాంగ్ హ్యాండిల్స్, ఫేక్ హ్యాండిల్స్ క్రియేట్ చేసింది కాబట్టి ఇప్పుడు స్టేట్మెంట్ నాకు రివైజ్ చేసుకోవాలి రేపు. ఇప్పుడు అదే సురేష్ గారు ఏదో సామెతం చూడండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనలో ఈ యొక్క సోషల్ మీడియా పోయంతోటి సైకో మూక రాష్ట్రంలో వేలాది మంది మహిళల్ని, వివిధ రాజకీయ పార్టీ నేతల్ని, చివరికి జర్నలిస్టులను కూడా ఏ విధంగా ఏదించిందో మనం చూసాం. మనం ఒకసారి గమనించినట్లయితే హైకోర్టు జడ్జిలకే దిక్కులేదండి బాబు. హైకోర్టు జడ్జీలు, పోలీసులు, రెవెన్యూ వాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్లు ఒకరు కాదు. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజల్ని ఏ విధంగా ఈ 5 సంవత్సరాల వైసీపీ సైకో మూకల యొక్క ఈ సోషల్ మీడియా ఈ పోస్టింగులతోటి ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో మనం చాలా స్పష్టంగా చూసాం. ఎందుకంటే చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి కుటుంబాన్ని కూడా వాళ్ళు బజారుకి ఇచ్చి ఏ విధంగా మాట్లాడారో, ఏ విధంగా ట్రోల్ చేశారో, ఒక నిండు సభలో చంద్రబాబు గారు కన్నీరు పెట్టుకున్నటువంటి ఘటన కూడా మనం చూసాం. ఎందుకంటే అయితే మీరు సందర్భం తీసుకొచ్చారు కాబట్టి అంత పబ్లిక్ డొమైన్లో ఉంది కదా. 2 రోజుల క్రితం మన అంబటి రాంబాబు గారు అంటున్నారు, అది కనుక నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తాను. ఏది నిండు సభలో ఆయన భార్యకి అవమానకరంగా నేను మాట్లాడినట్టు కనుక నేను అంటే అంబటి రాంబాబు గారికి మాట్లాడింది నిరూపించాలంట. అంటే ఒక కొసమేరుపు అన్నమాట. అంటే మన కళ్ళకి మనం చూసింది నిజమా కాదా అని మనం ఒక్కసారి మళ్ళీ వెనక్కి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అనమాట. ఇప్పుడు అంబటి రాంబాబు, ఆంబోతి రాంబాబు మాటలకి జనాలు బుద్ధి చెప్పారు, అయిపోయింది. ఇంక వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సురేష్ గారు, నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా నిజంగా దుర్మార్గం. ఎందుకంటే ఏ విధంగా 400 మందిని రిక్రూట్ చేసుకొని ఈ సైకో మూకని వాళ్ళకి జీతాలు ఇచ్చి మేపి ఈ ప్రతిపక్ష పార్టీల గొంతులు నొక్కే విధంగా పోస్టింగులు పెట్టి ఏ విధంగా ఏదించారో మనం చూసాం. కోడెల శివప్రసాద్ రావు గారు మనందరికీ తెలుసు. ఆయన మాజీ హోంశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీలో గట్టి నాయకుడు, పల్నాడు పులిగా మేము చదువుకున్న రోజుల్లో మేము చూసాం. మా ప్రకాశం జిల్లా కూడా నర్సాపేట పార్లమెంట్ పరిధిలో ఉండేది. ఆ రోజుల్లో మా జిల్లాకు వస్తూ ఉండేవాడు. అప్పుడు ఆయనకు జనాల్లో ఉన్నటువంటి ఇది చూసి పల్నాడు పులి అని చెప్పి ఆ రోజు ఆ తెలుగుదేశం కార్యకర్తలంతా కూడా నినాదాలు ఇచ్చేవారు. అలాంటి నాయకుడు, అంత ధైర్యశాలి కూడా ఈ వైసీపీ సోషల్ మీడియా మూక పెట్టినటువంటి ఈ సైకో ఈ సోషల్ మీడియా పోస్టింగులతోటి ఆయన ఆత్మన్యూన్యత భావానికి గురి అయి హైదరాబాదులో మరి గొంతుకి ఉరేచుకొని చనిపోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితి కల్పించింది ఇల్లు కాదా? ఈరోజు సొంత చెల్లెల్ని రక్తం పంచుకొని పుట్టినటువంటి చెల్లెలు షర్మిలారెడ్డి గారి మీద, ఆమె యొక్క మరి దాని కట్టుబొట్టు మీద, ఆమె యొక్క ఇంటి పేరు మీద కూడా ట్రోల్ చేసి మాట్లాడారంటే ఏమనాలి? 9 మాసాలు మోసి కని పెంచినటువంటి తల్లి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ పోస్టులు పెడతా ఉంటే ఈ సజ్జల భార్గవ రెడ్డి, లేకపోతే అవినాష్ రెడ్డి పిఏ, మరి అతను రాఘవరెడ్డి, వర్రా రవీంద్ర. సైదా గారు మీరు మాట్లాడుతుంటే అనేకం గుర్తొస్తున్నాయి. ఇక్కడ మీరు కూడా దీన్ని ఒక బాధ్యతగా తీసుకోవాల్సిందే. ఇఫ్ యూ రియల్లీ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఇప్పుడు మీరు అన్నట్లుగానే ఈ మధ్య కాలంలో కూడా మొన్న ఈ మధ్య మాట్లాడుతున్నప్పుడు కూడా విజయసాయి రెడ్డి గారు ఆవిడ కట్టుకున్న చీర కలర్ను కూడా దృష్టిలో పెట్టుకొని ఇంప్రెస్ చేయడానికి ఆ రకమైన పసుపు కలర్ చీర కట్టుకొని అని చెప్పేసి అన్న మాటలకు కూడా మీరు ఎందుకని అసలు లీగల్గా ముందుకు వెళ్ళటం లేదు? అది డిఫెమేషన్ కింద వస్తుంది. మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ మాట్లాడినట్లు అవుతుంది, పరువు నష్టం కింద వస్తుంది, బోల్డన్ని సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి. మరి మీరు కూడా ఆవిడ ఒక పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీగా కూడా వాటిని ఇప్పుడు అందరూ సీరియస్గా తీసుకుంటే ఈరోజు హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది. గుంటూరు మేయర్కి సంబంధించిన ఒక కేసులో
పార్టీలకు అతీతంగా ఎవరు కూడా ఈ రకంగా సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని వ్యాఖ్యానిస్తే సీరియస్గా ఉంటుంది. ఒక నగర ప్రథమ పౌరుడయ్యుండి ఈ రకంగా ఎలా మాట్లాడతాడని చెప్పేసి. కాబట్టి ఇక్కడ పార్టీలకు అతీతంగా ఎస్ మీకు జరిగింది, అవతల ఎవడైతే ఏంటి, అవతల పార్టీ అధ్యక్షుడు అవ్వచ్చు, లేదంటే కనుక ఎంపీ అవ్వచ్చు. ఇప్పుడు విజయసాయి రెడ్డికి ఏం రైట్ ఉంటుందండి ఆవిడ కట్టుకున్న చీర గురించి మాట్లాడే రైటు? అసలు ఒక ఆడ మనిషితో మాట్లాడాల్సిన మాటలేనవి. అది ఇంప్రెస్ చేస్తూ మాట్లాడతాడా? యూ హ్యావ్ టు టేక్ ఇట్ సీరియస్లీ అండ్ యూ హ్యావ్ టు ఫైల్ ఏ కేస్ ఆన్ ఇట్. మీరు కనుక నిజంగా ఇప్పుడు మీరు క్వశ్చన్ చేస్తున్నారు కదా అవినాష్ రెడ్డి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని, మరి ఇటువంటి వాటి మీద కూడా మీరు కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఏమండి సురేష్ గారు, ఇప్పటికే మేము అనేక కంప్లైంట్లు చేసాం, అనేక పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశాం. ఈరోజు మా షర్మిలమ్మ గారు కూడా మాట్లాడుతుంది అదే. మీరు అసలు పాత్రదారులు తీసుకొస్తున్నారు, అసలు సూత్రధారులు ఎవరు, వాళ్ళని అరెస్ట్ చేయండి. మీరెందుకు ఇంకా మీనమేషాలు లెక్క పెడతా ఉన్నారు? ఈరోజు అవినాష్ రెడ్డి ఉన్నాడని చెప్పి చెప్తా ఉన్నారు, అలాగే సజ్జల భార్గవ రెడ్డి ఉన్నారంటున్నారు. అసలు ఈ కంటెంట్ ఇచ్చినటువంటి వ్యక్తులు మరి రాఘవరెడ్డి తర్వాత ఈయన అవినాష్ రెడ్డి క్లియర్ గా ఉన్నారని చెప్పి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఇవన్నీ జరుగుతాయా? వాళ్ళకి ఆ ధైర్యం ఉందా? తల్లి చెల్లి మీద పోస్టింగ్లు పెట్టేటువంటి ధైర్యం ఈ వర్రా రవీంద్ర రెడ్డికి లేకపోతే భార్గవ రెడ్డికి, సజ్జల భార్గవ రెడ్డికి, రాఘవరెడ్డికి ఉంటుందా? లేకపోతే మీరు నేను ఏమైనా విమర్శ చేయగలమా? ఆ ధైర్యం ఉంటుందా? మరి అసలు ఎవరో ఈ సూత్రధారులు ఎవరో అరెస్ట్ చేయమని చెప్పి ఈ రోజు మా షర్మిలమ్మ గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి మీకు దమ్ముంటే ధైర్యం చేయండి, అరెస్ట్ చేయండి. మీ ప్రభుత్వం ఉంది అధికారంలో, మిమ్మల్ని 5 సంవత్సరాలు ఏపించారు, మిమ్మల్ని చుక్కలు చూపించారు, మీరు కన్నీళ్లు పెట్టేటట్టు చేశారు, మిమ్మల్ని జైల్లో 50 రోజులు జైల్లో పెట్టారు. ఇవన్నీ గుర్తు తెచ్చుకోండి. మీకు చావుంటే, మీకు ధైర్యం ఉంటే మీరు అరెస్ట్ చేయండి. శ్రీధర్ గారు చూస్తున్నాం సార్, అరెస్టులు చూస్తున్నాము, కస్టడీలో రాచ మర్యాదలు చూస్తున్నాము, బిర్యానీలు చూస్తున్నాము, పట్టుపాన్పులు కూడా వేస్తారేమో 4 రోజులు పోయిన తర్వాత. ఓకే, ఆయన అన్నట్టు చొక్కలు చూపించడం కాదు, ఎవరు ఏం కేర్ చేయట్లేదు సార్. యూ హ్యావ్ టు ఇంట్రోస్పెక్ట్ యువర్ సెల్ఫ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ శ్రీధర్ శర్మ గారు, అలాగే కృష్ణాంజనేయులు గారు, షేక్ సైదా గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.